ఓం నమ శివాయ. స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సరంలో విశేషంగా మనం వృశ్చిక రాశి గురించి మనం చెప్పుకుందాం. విశాఖ నక్షత్రంలో 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు వృశ్చిక రాశికి సంబంధించినవి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాల గురించి మనం ప్రధానంగా తెలుసుకుందాం. ఆదాయం 14, వ్యయం 14. చూడండి ఎంత తమాషా ఇక్కడ ఉందో. అన్ని రాశుల కన్నా ఆదాయం 14 ఉంది, అలాగనే వ్యయం కూడా 14 ఉంది. అంటే ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చు పెడుతున్నారు వీళ్ళకు ఉంది. కనుక వీళ్ళకు విజయం అఖండమైన విజయాలు వీళ్ళ ముందర ఉన్నాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గౌరవం 3, అవమానం 1. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో గౌరవాన్ని వీళ్ళు పెరుగుతుంది. గౌరవాన్ని పెరగడం వలన సంపూర్ణమైన శత్రువులు వీళ్ళకు తగ్గుతారు అని చెప్పడంలో సందేహం లేదు. ఈ సంవత్సరాలకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. ఈ సంవత్సరము గత 6.5 సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్న ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సంవత్సరము విశేషంగా ఏళ్ళనాటి శని తొలగిపోతుంది. కనుక ఇక రాబోయే రోజులంతా వీళ్ళకు మంచి రోజులే, పండగ వాతావరణమే అని చెప్పుకోవచ్చు. అంటే గత 7.5 శని అంటే 7.5 సంవత్సరంలో శని దరిదాపు 6 సంవత్సరాలు దాటి వెళ్ళిపోయింది. చివరార్ధకాల సమయంలో వీళ్ళు ఉన్నారు. కనుక రాబోయేటువంటి రోజులు వీళ్ళకు మంచి రోజులు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. అదే కాకుండా రాశిలోనే గురువు సంచార స్థితి. ఈ యొక్క కార్తీక మాసంలో గురువు వీరికి ధనరాశిలోకి కూడా రాబోతున్నాడు. ఆ విధంగా వీళ్ళకు దేవతా ఆరాధన, తల్లిదండ్రుల యొక్క సేవ, భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించడము, వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడం, వీలైనంత వరకు శాంతంగా ఉండడం వలన వీళ్ళు అన్ని విషయాల్లో దృఢంగా ఉంటారని చెప్తారు. మనకు 12 రాశులలో అత్యంత దృఢమైన బలమైన విశ్వాసం కలిగినటువంటి, అంటే వాళ్ళపైన వాళ్ళకు నమ్మకం విశ్వాసం కలిగినటువంటి ఏకైక రాశి ఏమిటయ్యా అంటే వృశ్చిక రాశి. ఎందుకంటే వృశ్చిక రాశాధిపతి కుజుడు. ఆ కుజుడు యొక్క ప్రభావం చేత 2 క్షణాలు ఉంటే మునిగిపోతుంది అని తెలిసినా ఆ క్షణం ఉంది కదా అని తన మనోధైర్యానికి నిబ్బరం చెప్పుకునే స్థితి వాళ్ళకు ఉండడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కువ శాతంగా తీర్థయాత్రలు చేయడం కానీ విదేశీయానం వెళ్ళడం కానీ జరుగుతుంది. ఎప్పుడూ కూడా వీళ్ళు లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అదే వాళ్ళ బలం. కానీ అన్ని సందర్భాల్లో కూడా అలా జరగదు. అదే వాళ్ళ బలహీనత. సమయ సందర్భాన్ని పట్టుకొని వాళ్ళు ప్రయాణం చేయగలిగితే వాళ్ళకు అఖండమైనటువంటి విజయాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఈ వృశ్చిక రాశి వారికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అష్టమ రాహు సంచార స్థితి కూడా ఉంది. అష్టమంలో రాహు ఉండడం వలన నరాల బలహీనత, ఒత్తిడికి గురవడం, షుగర్ వ్యాధులు రావడం, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యము, చికాకులు, కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. వీటిని ఇబ్బందులను తొలగించుకోగలగాలంటే సూర్యోపాసన, అంటే రోజు స్నానం చేయగానే సూర్యుడికి ఒక నమస్కారం, ఇంటి ముందర తులసి కోటను ఏర్పాటు చేసుకుని ఒక చెంబు నీళ్లు పోయడం, కోతులకు కానీ జంతువులకు కానీ ఆహారాన్ని దానము చేయడం వలన వీళ్ళకు అష్టమ స్థానంలో ఉండబడిన రాహు ఏలనాటి శనిలో యొక్క ప్రభావం తగ్గి హనుమంతుడు స్వామివారి యొక్క సింధూరాన్ని వీళ్ళు లలాట స్థానంలో ఎప్పుడైతే ధరిస్తారో వీళ్ళకు సకల శుభాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. వీలైతే ఒక పంచముఖి రుద్రాక్షను కానీ అష్టముఖి రుద్రాక్షను కానీ మెడలో ధరించినట్లయితే వీళ్ళకు ఆవేశాలు తగ్గి ప్రశాంత వాతావరణం కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ఆ విధంగా ఈ సంవత్సరం కాలంలో వృశ్చిక రాశి వారికి అంతా శుభం కలగాలని కోరుకుంటూ, వృశ్చిక రాశిలో ఉండే వారికి సకల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ, వ్యాపార సకల కార్యక్రమంలో విజయం చెందాలని కోరుకుంటూ ఆశిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.